నా పేరు పుస్కూరు కళింగారావు. నేను చెన్నూరు గ్రామ ఎంపీటీసీ, చెన్నూరు మరియు మైలారం గ్రామ ఎంపీటీసీని. మాది పాలకుర్తి మండలంలో చెన్నూరు విలేజ్, డిస్టిక్ జనగాం. మా యొక్క ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కవిత, కావ్య, కడియం కావ్య ఉంది. మీరు ఎంపీటీసీగా ఉండి చెన్నూరుని ఎలాంటి డెవలప్మెంట్ చేశారు సార్? చెన్నూరుని సీసీ రోడ్లు కానీ, రైతు వేదికలు కానీ, లింక్స్ రోడ్స్ కానీ కనివిని వెరగని రీతిలో మేము సార్ దగ్గర పోయి నిధులు తీసుకొచ్చి, అంతకుముందు కంటే ఇప్పుడు అంతే చెప్పరాని అన్ని నిధులు తీసుకురావడం కూడా జరిగింది. వర్కులు అయినాయి, ఇంకా కూడా వర్కులు ఉన్నాయి. ఇంకా లింక్ రోడ్స్ కానీ అవన్నీ 2-3 కోట్ల దానికి వర్కులు ఉన్నాయి. అక్కడ టెంపుల్ అనేది ఉన్నది, ఆ టెంపుల్కు సీసీ రోడ్డు చేయడం జరిగింది. ఆ టెంపుల్ వర్క్ ఇంకా ఆడ ₹1,50,00,000 నిధులు రెడీగా అయి ఉన్నాయి. ఆడ అది చేయలేకపోతున్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు అప్పుడు పంచాయతీ రాజుగా ఉన్నారు కదా సార్, ఆయన సహకారంతో ఎలాంటి నిధులు ఇచ్చారు? మీ పరిధిలో ఎంత మేరకు డెవలప్మెంట్ అయింది? అదే చెప్తుంది కదా సార్, ఇప్పుడు ఇంతకుముందు మళ్ళీ చెప్పండి. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మాజీ మంత్రి వారు ఉన్నప్పుడు నిధులు ఈజీఎస్ ద్వారా అసలు ఎంత అంటే విలేజ్లో చాలా ఇబ్బందిగా ఉండేది సీసీ రోడ్ల కోసం. అసలు సీసీ రోడ్డు లేని ఇది అనేది లేదు విలేజ్లో. ఒకటో ఎక్కడో ఒకటి తప్పితే అంతా డెవలప్ చేయడం జరిగింది. అదొకటి కాకుండా కూడా టెంపుల్స్ చుట్టూ కూడా ఏ టెంపుల్ కానీ ఈ కులం ఆ కులం అనేది కాకుండా అన్ని కమిటీ హాల్స్ కాడ కానీ, టెంపుల్స్ కాడ కానీ సీసీ రోడ్లు మొత్తం చేయడం జరిగింది. ప్లస్ గుడిల దగ్గర పోవడానికి కూడా సీసీ రోడ్లు చేయడం జరిగింది. ఇంకోటి త్రికుంటాలయం అని ఉండే మా దగ్గర, దానికి ₹1,00,00,000 సీసీ రోడ్డు చేయడం జరిగింది. ₹1,50,00,000 దాని యొక్క డెవలప్మెంట్ కోసం కూడా నిధులు తీసుకురావడం జరిగింది సార్. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంపీటీసీలకు విలువ లేదు, నిధులు లేవు, జీతాలు లేవు అని చెప్పి గగ్గోలు పెట్టుకున్న రోజులు ఉన్నాయి సార్. మీరేం అభివృద్ధి చేసిన అంటున్నారు, అది ఎలా సాధ్యం? అయితే ఒక్కటి సార్, మీరు అనేది వాస్తవం. అక్కడ ఏంటిదో మాకు అంత ఐడియా లేదు. బయట మా కాన్స్టిట్యున్సీలో మాత్రం సరే, మేము వ్యక్తిగతంగా చేయకుండా సార్ తీసుకొచ్చిన నిధులతో చాలా అభివృద్ధి చేయగలిగినాం. గర్వంగా చెప్పుకోగలిగినాం మేము తీసుకొచ్చిన నిధులతో. సీసీ రోడ్స్ అయితే ఏంది, ఇంకా ప్రతి ఒక్కటి లింక్ రోడ్స్ మా దగ్గర అయితే 2-3 కోట్ల లింక్ రోడ్లు కూడా తీసుకొచ్చి మేము మెటల్ రోడ్లు అవి కూడా తీసుకురావడం జరిగింది. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది సర్పంచులు నిధులు లేక చనిపోయిన, బిల్స్ రాక చనిపోయిన రోజులు ఉన్నాయి సార్. అట్లాంటప్పుడు ఊర్లో ఎలా డెవలప్మెంట్ చేయగలిగారు సార్? అది అంటే స్థాయికి మించి అంటే డిఫరెంట్ చేసిండ్రు, కొంత లేట్ అయినంత మాత్రం తట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా చేసుకోవడం కూడా బాధాకరమైన ముచ్చట. ఏది కొంత ఫస్టే ఉంటుంది, మన సర్పంచ్ అయినప్పుడు సమస్యలు ఉంటాయి. సమస్యలను తట్టుకున్నప్పుడే ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ముందుకు పోగలుగుతారు. కింద చిన్న సమస్య కోసమే ఆయన సమస్యలు ఏదున్నా కానీ దీని మీద నెట్టారు అని కూడా అనుకోవచ్చు వ్యక్తిగత. డైరెక్ట్ మంత్రి గారే చెప్పిండు కదా సార్, నిధులు లేవు, అందరికి ఇచ్చేసాం, సర్పంచ్లకు మేము బాకీ లేదు, తర్వాత బీర్ సీసాలు అమ్మేసి కరెంటు బిల్లులు కట్టుకోండి గ్రామ పంచాయతీలు కానీ ఓపెన్గా చెప్తున్నారు. మీరేమో అభివృద్ధి సార్ అది మీరు అనేది వాస్తవం. బీర్ సీసాలు అమ్ముకోవడం అనేది అది ఒక అట్లా వచ్చింది. అది వాడు ఏంటంటే క్లియర్ చేస్తే దాంట్లో కూడా కొంత ఆదాయం వస్తుందని అన్నాడు, కానీ దానివల్లనే డిఫరెంట్ అనేది అయితే కాదు ఆడ ఆ మాటను. అని అనేది ఏంటంటే సరే సేకరించినప్పుడు దాంట్లో కూడా సైడ్ చేస్తే అది కూడా ఒకటి వస్తుంది అనే ముచ్చట అన్నాడు. దానివల్లనే అభివృద్ధి అనేది అయితే కాదు. అంటే ఒక విలేజ్లో బాగా తాగండి, ఆ సీసాలు అమ్మండి, ₹1,00,000 ఇస్తే కరెంటు బిల్లులు కట్టండి అనేది ఉద్దేశం అదే కదా సార్? లేదండి, లక్షలు ఎక్కడ కూడా రావు. ఆ సీసా అమ్మితే ₹1 వస్తుంది. ఆ సీసాల వల్ల ఆదాయం వచ్చేది అనేది కాదు. దయాకర్ రావు గారి యొక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇవి శ్మశాన వాటికలు కానీ, డంపింగ్ యార్డులు కానీ, ఇవన్నీ చెత్త విలేజ్కి ట్రాక్టర్స్ కానీ చేసి ఎంత అంటే అంత ఉన్నది మాట్లాడవలసిన అవసరం కూడా ఉన్నది. అంతకుముందు ఏ వాడ చూసినా కానీ చెత్త ఇది అది ఉండేది. ఇప్పుడు అసలు చెత్త అనేది రోజు తప్పించి రోజు రావడం జరుగుతుంది, తీసుకుపోవడం కూడా జరుగుతుంది. అది చాలా గ్రేట్. అది ఉన్నది మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. అది సార్ మీరు డెవలప్ చేసినాము అంటున్నారు, ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ. మొత్తానికి 100లో 80% నిధులు కూడా కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన నిధులతో డెవలప్మెంట్ అయినాయి సార్. ఇప్పుడున్న పల్లె ప్రకృతి కానీ, రైతు వేదికలు, శ్మశాన వాటికలు. మరి మీ ప్రభుత్వం చేసింది ఏమి సార్ 10 ఏళ్లలో? అయితే ఒకటేనండి,
ఇంతకుముందు ప్రభుత్వాలు ఇవన్నీ వీటికి పెట్టి దాన్ని ఎక్స్పోజ్ చేయలేకపోయింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వచ్చిన వాటిని నిధులను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసి దాన్ని ఒక వెలుగులోకి తీసుకొచ్చింది. కాబట్టి వాళ్ళు మా పేరు లేదనేది వాళ్ళు అంటున్నారు. అదేం తప్పు ముచ్చట. ఆ చేసేటోడు కూడా ఉండాలి కదా సార్. ఇప్పుడు ఎవరైతే యజమాని ఏది చేస్తేంది ఆ కింద చేసే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. వీటిని అన్నింటినీ కూడా వినియోగించి సామాన్య జనకు అందుబాటులో చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం చేయడం జరిగింది. మీ ప్రభుత్వంలో రాష్ట్ర కోసం త్యాగం చేసిన వాళ్ళకి ఎలాంటి న్యాయం చేసిస్తారు మీరు? ఏముందండి, రాష్ట్రం కోసం ఎందుకు చేయలేదు? ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చింది. గుర్తింపు ఎందుకు లేదండి? గుర్తింపు ఉన్నది కదా. ఇక్కడ ఉద్యమం చేసినప్పుడు ఇప్పుడు జెడ్పీటీసీ ఉన్నాడు ఇక్కడ మా దగ్గర. ఆయన ఉద్యమంలో ఉన్నాడు. ఉద్యమం కంచెలు ఉన్నాడు కాబట్టి ఆయనకు జెడ్పీటీసీ పదవి కూడా ఇవ్వడం జరిగింది. అంతకుముందు జెడ్పీ చైర్మన్ ఉండే పాగాల సంపత్ రెడ్డి అని, ఆయన మామూలు కార్యకర్త. ఉద్యమం నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన జెడ్పీ చైర్మన్ కూడా చేసింది ప్రభుత్వం, గుర్తించింది. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర అమరుడు శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి శంకరమ్మకి ఎలాంటి పదవులు ఇవ్వకుండా ఎక్కడో గెలవని చోట్ల టికెట్లు ఇచ్చటం ఎంతవరకు కరెక్ట్ సార్? అప్పుడు అట్లా అంటే కాదులేండి, కానీ సరే ఒక అడుగు ఇవ్వడం జరిగింది ఆడ. అక్కడ వాళ్ళు బలమైన అభ్యర్థి, అక్కడ డబ్బులు అవన్నీ చూసి వాళ్ళు గెలవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏదో చైర్మన్ కూడా ఇచ్చినట్టుంది కదా ప్రభుత్వం, ఆమెను గుర్తించి కూడా చేయడం జరిగింది. సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలకి అప్పుడు మీరు ప్రవేశపెట్టిన పథకాలకి తేడాలు ఏంటి? ఎన్ని అమలైనాయి అందులో ఇందులో? ఇది ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే సరే చేస్తుందా చేయదా ఇంకా తర్వాత ముచ్చట, కానీ 6 గ్యారెంటీలు అనేది చెప్పి మోసం చేసి ఓట్లు వేయడం జరిగింది. అదే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిండు, సంక్షేమ కార్యక్రమాలు చాలా చేసిండు. రైతు బంధు అంటే ఏంటిది, రైతు బీమా అంటే ఏంటిది, ఉచిత కరెంట్ అంటే ఏంటిది. కరెంట్ అయితే మేము అనుకున్నాం అసలు ఎప్పుడు కూడా ఇక కరెంటు ఉండదు. అసలు ఒక 3 గంటలు ఉదయం 4 గంటలు నైట్ ఉండేది. మేము నైట్ పోయేది బావి దగ్గర పండుకునేది. ఇక రాదు అనే రోజులను అసలు శాశ్వతంగా అసలు అనుకోకుండా కూడా దాన్ని చేసినట్టు చాలా గ్రేట్ అది. అదే ఇప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నారు, సేమ్ కరెక్ట్గా ఉండలేకపోతుంది కరెంటు విషయాలే కానీ నీళ్ళ విషయాలే కానీ. నీళ్ళు ఒక నైట్ మన ఎండాకాలంలో కూడా అలుగు పోయించిన రోజులు ఉన్నాయి కాలువల నీళ్ళు తీసుకొచ్చి. ఇప్పుడు వర్షాకాలం కూడా నీళ్ళుండి కూడా నీళ్ళు తీసుకురాలేకపోతున్నారు వాళ్ళు అవగాహన లేకుండా. సార్ అప్పుడు మీది కుటుంబ పాలన అని చెప్పారు సార్, ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ కూడా రెడ్డి పరిపాలన అనుకోవచ్చు? డెఫినెట్ అది ఆయన అన్నాడు అప్పుడు దొరల పాలన. ఇప్పుడు కూడా దొరల పాలన కదా, ఇప్పుడు కూడా రెడ్డి అంతా రెడ్డిసే ఉన్నారు కదా. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం వాళ్ళే ఉన్నారు కదా. ఏ విధంగా చూడవచ్చు దీనిపైన మీరు ఎలా ఖండించబోతున్నారు? ఇప్పుడు ఒకటి ఏంటిదంటే ఒక మాట అన్నప్పుడు దాన్ని ఆ మాటను మళ్ళీ మనకు రాకుండా చూసుకోవాలంటే మంత్రి పదవులు కానీ అవన్నీ బీసీలో కానీ మైనార్టీలో కానీ ఎస్సీ ఎస్టీలకు కూడా సమపాలంగా ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఉద్దేశం. సరే, రుణమాఫీ మీద ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? రుణమాఫీ అనేది మాటల గారడి తప్పితే ఇంకోటి ఏం లేదు. చాలా మంది అయోమయాలు ఉన్నారు రైతులు. అసలు వ్యవసాయం చేయాలన్నా పాలకుర్తి బ్యాంక్ చుట్టూ మన అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ తిరగాలన్నా అనేది సందిగ్ధంలో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే కొందరికి వచ్చి కొందరు రాకపోయే వారికి వాళ్ళు మనోవేదనకు కూడా గురై చాలా మానసికంగా కుంగిపోతుర్రు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ప్రతి ఒక్క రైతు అర్హులైన ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేసి అందుకోవాలనేది మా యొక్క డిమాండ్. అర్హులేంది సార్, డెఫినెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 2 లక్షలు రుణమాఫీ అని అన్నారు. ఇప్పుడు ఏంటంటే చిన్న మిస్టేక్ రేషన్ కార్డులో ఆధార్ కార్డులో చిన్న మిస్టేక్ వల్ల కూడా బ్యాంకు వాళ్ళ లోపమా లేకపోతే ఎవరి లోపమా దాన్ని కూడా పక్క పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక కుటుంబంలో 2 ఉంటారు, భార్యకు ఉన్నది భర్తకు ఉన్నది. వాళ్ళు ఏంది 2,50,000 3 లక్షలు ఉన్నది. 3 లక్షలు ఉంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయవలసిన 2 లక్షలు ఉన్నది. 2 లక్షలు చేసి 10 మంది ఉంటే కట్టమనంటే అయిపోతుంది. చేయకుండానే మీరే మొదలే కట్టుండ్రి అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది వాస్తవమైన ముచ్చట కాదు, అది విరుద్ధంగా ఉంటుంది. ప్రభుత్వం ఎమ్మటే క్లియర్గా చేసి మీకు 2 లక్షలు అయింది, తతిమ్మది ఇంకా 1,00,000 కానీ 50,000 కానీ ఏదైనా ఉంటే మీరు కట్టి దాన్ని క్లియర్ చేసుకోవాలని అనవలసిన అవసరం ఉంటుంది. సార్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ప్రవేశపెట్టిన పథకాలు కళ్యాణ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇంకా అయ్యే యూజ్ చేస్తున్నారు సార్ వాళ్ళు. మరి తులం బంగారం లేని ప్రజలు అడుగుతున్నారు, మీ దగ్గరికి ఏమన్నా వస్తున్నారు, మీరు ఏం చెప్తున్నారు? అట్లాంటి వస్తుర్రు అసలు ఏంటిదంటే మాటలు చెప్పి అసలు మ్యాక్సిమం వాళ్ళందరూ ఎట్లా ఆకర్షితులు ఏంటంటే తులం బంగారం అంటే ఏంది, ఈయన 1,00,000 ఇస్తే ఆయన 1,70,000 దానికి ఇంకా 70,000 అదనంగా ఇస్తాడు అనే దృష్టితో చాలా మంది ఓట్లు వేయడం జరిగింది. అసలు ఆ పైసలు కూడా 3-4 నెలల దానికి మొన్నటి దానికి అసలు పెండింగ్లో ఉంచారు వాళ్ళు.
ఎందుకు డబ్బులు లేకుండా ఇప్పుడు ఈ మధ్యన కంటిన్యూగా ఇస్తున్నారు తప్పితే అంతకుముందు ఈయన కూడా ఇవ్వలేదు. ఏదైతే అన్యాయమైన ముచ్చట తప్పనిసరిగా తులం బంగారం అనేది ఇవ్వవలసిన అవసరం కూడా ఉంది. సార్ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ విలీనం అవుతుందన్న గుసగుసలు అదంతా తప్పండి. మీరు లేదు ఖండిస్తున్నాం మేము. అది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు, అసలే కాదు. ఒకటే అయితే కనీసం ప్రధానమంత్రి వస్తే కూడా మన సీఎం గారు పోలే. ఎందుకు పోలేదంటే వాళ్ళు చేసిన ప్రతిపాదనలు వ్యతిరేకంగా కరెంటు ఏంటిది మీటర్లు పెడతా అన్నాడు. దానికి నా ప్రాణం ఉన్నంత వరకు, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను అసలు కరెంటులో మీటర్ పెట్టినాయి అన్నాడు. అటువంటి సమస్యల కోసం ఏ విధంగా కూడా బీఆర్ఎస్ను బీజేపీ ఒకటి కాదు. సార్ ఇప్పుడు కవిత బెయిల్ కోసం వీళ్ళు విలీనం చేయబోతున్నారు పార్టీలో, వీళ్ళకి కూడా ఎంపీ పదవులు ఆశిస్తున్నారని తెలిసింది. మరి మీరేం కాదంటున్నారు. రేపు మీ పరిస్థితి ఏంది? మీరు టీఆర్ఎస్లో ఉన్నారు, రేపు బీజేపీలో విలీనం అయితే మీరు ఎటువైపుకు? మేము బీఆర్ఎస్ రెండు ఒకటే కదా సార్, బీజేపీ బీఆర్ఎస్. అసలు విలీనం అనేది కానే కాదు, అయ్యే ముచ్చటే లేదు. విలీనం కాదు, అసలే కాదు. ఒకవేళ అయితే మీ పరిస్థితి ఏంటి? ఇక అయితే అంటే ఇక సరే కలిసే ఉందా అంతే. ఇక కేసీఆర్ అంటే కాదు, వాళ్ళు అయితే కలిసి పనిచేద్దాం. రేపు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి కదా సార్. ఒకవేళ ప్రజలు అంటే మ్యాక్సిమం మీకు మీ మీద అభిమానం బాగుంది ప్రజలకి, సర్పంచ్గా గెలిస్తే అధికారంలో లేరు, ఎలా డెవలప్మెంట్ చేస్తారు? అధికారం లేకుండా వచ్చే నిధులతోనే నేను డిఫరెంట్ వాటిని వేస్ట్గా చేసుకోకుండా ఏదైతే పని ఉందో దాన్ని గింతకు గంత అనేది బిల్స్ చేయకుండా దాన్ని నాణ్యతగా చేసి పకడ్బందీగా చేసి జనానికి ఉపయోగేటి చేస్తా. దానివల్లనే నేను చేయగలుగుతా. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకి? ఓటర్లకు ఏంది మా డిఫరెంట్ నేను చేస్తా, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటా, వచ్చిన నిధులతో చేస్తా. అవసరం అనుకుంటే ఎమ్మెల్యే దగ్గరికి అంటే పార్టీ మారడం కాదు, మాకు ఇది కావాలి అది కావాలని కూడా పోయి డిస్కస్ చేసి మాకు పనులు కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా.